మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వకృపానిధిగు దేవుడు ఆయన ఉచితమైన కృపను బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశము కొరకై దేవాది దేవునికి మనము స్తుతులు స్తోత్రములు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయములో దేవుని వాక్యం వినుటకు దేవుని పాద సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు పక్షముగా వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని నమ్మిన వారు ఎప్పుడునూ ఎలా ఉండాలి? దేవుడు తన మహాకనికరాన్ని బట్టి ఆయనను తెలుసుకొని ఆయనను మన రక్షకునిగా కలిగి ఉండి ఆయన అడుగుజాడలలో నడవడానికి గొప్ప ఆధిక్యతను ప్రభు దయచేశాడు. తనను నమ్మిన బిడ్డలను ఎప్పుడు ఆయన ఎలాగో చూడాలనుకుంటున్నాడు అనంటే, లేఖనంలోనికి వెళ్దాం. మూలవాక్యంలోనికి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము. ఈరోజు నేను చదివించే ప్రతి మాటలో ఎప్పుడును ఇలాగ ఉండాలి, దేవుని బిడ్డలు ఇలాగ దీవించబడాలి అనే ఆయన కోరిక ఉన్నది. చూద్దాం. 58వ అధ్యాయము యెషయా గ్రంథం 11వ వచనాన్ని చదువుకుంటున్నాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. బైబిల్ చదివేటప్పుడు కొన్ని పదాలు కొన్ని చోట్ల ఉన్నప్పుడు మనం చదివే విధానం మన క్లాస్మేట్ రూమ్మేట్ని పిలిచినట్టు పిలిచకూడదు. చాలా జాగ్రత్తగా మాట్లాడేది, ఆరాధన చేసేది ఘనుడైన దేవుడు కాబట్టి ఆ పద ఉచ్చారణ, పద పొందిక చాలా జాగ్రత్తగా ఉండాలి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను. ఆ మాట చూద్దామా? ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను. దేవుని ఆలోచన ఏంటి అనంటే, ఉపవాసం ఉన్నవారు, దేవుని సన్నిధానంలో గడిపేవారు ఇతరులను ఎప్పుడూ చూసుకొని వాళ్ళలాగు వీళ్ళలాగు అనుకోకుండా, వారికి ఆ రోజు ఉపవాసం ఉన్నప్పుడు మిగిలిన ఆహారాన్ని మరొకరికి ఎవరికైనా వెచ్చించి వారు నీతిశూరుడైన దేవుని మనసారా కొనియాడుతున్నప్పుడు వారి వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది అని, అంధకారము వారికి మధ్యాహ్నం వలె ఉంటుంది అని 10వ వచనంలో చెబుతూ, యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. అంత మాత్రము కాదు, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలె నీవు ఉందువు అన్నాడు. దేవుని నమ్మిన ప్రియబిడ్డల జీవితము ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట అనంటే సారవంతమైన జీవితము లేదా ఫలభరితమైన జీవితం మీరు జీవించాలి అని దేవుని ఆలోచన. ఫలభరితమైన సారవంతమైన జీవితాన్ని మనం జీవించాలి అంటే మనము ఎప్పుడు చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. మన ఇంటి ముందున్న చెట్టు పచ్చగా ఉండడానికి నీరొక్కటే ఉపయోగపడదు. నీటితో పాటు సూర్యరశ్మి అవసరం, గాలి అవసరం, వెలుతురు అవసరం. కొన్ని చెట్లు ఇంట్లో మాత్రము, అంటే సూర్యరశ్మి లేకపోతే బ్రతుకుతాయి. కొన్ని అన్నీ ఉండాలి. మనము అన్నిటినీ తట్టుకొని జీవించే జీవితం జీవించాలి. అన్నిటిలో కూడా సారవంతంగా బ్రతకాలి. అంటే 10 మందిలో 10గురిలో ఫలభరితంగా బ్రతకాలి. అయితే అలా ఉండాలంటే ఎప్పుడు మనం ఏం చేయాలో బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటి విషయాన్ని కొద్దాం. కీర్తనల గ్రంథము 40వ కీర్తన. ఎప్పుడు మనం ఏం చేస్తే సారవంతమైన జీవితాన్ని లేదా ఫలభరితమైన జీవితాన్ని మనం జీవిస్తామో
40వ కీర్తన 11వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా. 40వ కీర్తన 11వ వచనం. ఎప్పుడు మనం చేయాల్సిన మాట లేదా చేయాల్సిన పనులు ఏంటో చూద్దాం. యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు, ఆ మాట రాసుకోండి, నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎప్పుడును అనే మాట మీద మనం ధ్యానం చేస్తున్నాం. ఎప్పుడు మనము మంచిగా పచ్చగా సారవంతమైన జీవితం జీవించాలి అంటే నీ కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడునుగాక అన్నాడు. ఎప్పుడు ఎల్లప్పుడూ సత్యమును అనుసరించేవారుగా ఉండాలి మనం. సత్యము అనేది చాలా సూటిగా ఉంటుంది ప్రియులారా. వెలుతురు ఎప్పుడు కూడా చీకటిని పారదోలుతూనే ఉంటుంది. చీకటి వెలుతురు ముందు నిలబడలేదు, సత్యము ముందు అసత్యము ఉండలేదు. తప్పులున్నవాడు నిజాయితీ గలవాడు ముందు నిలబడలేడు. మీరు గమనించి చూడండి. దొంగ పోలీసుల దగ్గర నిలబడలేడు, ఎక్కువసేపు ఉండలేడు. లోకంలో బలహీనతలు కలిగిన వాడు బలమైన దేవుని సన్నిధానాన్ని అనుభవించలేడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన చాలా చక్కగా మాట్లాడుతూ, నీవు నమ్మదగిన దేవుడవు, వాత్సల్యపూర్ణుడవు కాబట్టి నీ సత్యము ఎప్పుడు నన్ను కాపాడాలి. దేవునందు ప్రేమైన వారలారా, సత్యం అనగా ఏంటి అని అడిగాడు ఒక దినాన ఒక ఆయన మహా పెద్ద పిలాతు అనబడేటటువంటి యూదుల అధికారి. యేసుప్రభుల వారు చెప్తున్నా, నువ్వు రాజువా అంటే నేను రాజునే, ఎందుకంటే నేను సత్యమును గురించి ప్రకటించడానికి పుట్టిన రాజును. ఇక సత్యం అనగా ఏంటి అని యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు, నీ వాక్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం. ఎప్పుడు పచ్చగా ఉండాలి అంటే ఎప్పుడు వాక్యమును అనుసరించాలి, అది మొదటిది. ఎప్పుడెప్పుడు ఒకసారి చూద్దామా. యెషయా గ్రంథం 27వ అధ్యాయం. ఎప్పుడెప్పుడు అనుసరించాలి? మన కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడా? కాదు. 27వ అధ్యాయము యెషయా గ్రంథం 27వ అధ్యాయము 2, 3 వచనాలు ఉన్నాయి, కానీ 3వ వచనం చదువుదాం. మనము 3వ వచనం చూద్దాం. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదికి రాకుండునట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. దేవుడు కంచె వేసిన తోట దివారాత్రము దేవుని కాపుదలలో ఉంటుంది అని అన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడెప్పుడు మనం సత్యాన్ని అనుసరించాలి అంటే, మనకు నొప్పి కలిగినప్పుడు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, మనకు సంతోషం కలిగించే విషయాలను మాత్రం సంతోషంగా స్వీకరించేటప్పుడు కాదు. ఆయన అన్నాడు దివారాత్రము. బైబిల్ గ్రంథంలో మొదటి కీర్తనలో కీర్తనకారుడు అదే అన్నాడు. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేసేది ప్రతిదీ సఫలమవుతుంది. ఎవరతను? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, దేవుని ధర్మశాస్త్రమును సత్యమును అనుసరించేవాడు ఫలింపు కలిగిన జీవితాన్ని జీవిస్తాడు. రోజు ఈ వాక్యం వింటున్న దేవుని ప్రియ కుమారుడా, కుమార్తె, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మనం సారవంతమైన జీవితాన్ని జీవించాలంటే దేవుని కాపుదల మన మీద ఎప్పుడూ ఉండాలి. ఆయన కాపుదల ఎప్పుడూ మన మీద ఉండాలంటే ఎప్పుడు సత్యమును అనుసరించే వ్యక్తులుగా మనం ఉండాలి. రెండవది, ఎప్పుడు ఏం చేయాలో చూద్దామా. 112వ కీర్తనకు వద్దాం ప్రియులారు. కీర్తనల గ్రంథము 112వ కీర్తన 6వ వచనములో అక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంది.
ఒకసారి చూద్దామా? 6వ వచనం. అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ముందురు. మీకు అర్థం కావడానికి 5వ వచనం చూద్దాం ఒకసారి. 112వ కీర్తన 5వ వచనం. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. మొదటిది, ఎప్పుడు దేవుని వాక్యము అనుసరించేవారు సారవంతమైన ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తారు. రెండవది, ఎప్పుడు కదలింపబడని వారు ఎవరు అంటే ఎప్పుడు దయ కలిగిన వారు. ఎప్పుడు దయ కలిగిన వారు వారు కదలింపబడరు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈరోజు మనిషి జీవితానికి అన్నీ ఉన్నాయి, దయగలిగిన హృదయమే కరువైపోతుంది, కఠినమైపోతుంది. యేసు ప్రభుల వారు తన లేఖన భాగంలో ఆయన మాట్లాడుతూ, శిష్యుడు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎదుట తప్పు చేశాడు, నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లా 70 సార్లా నేను క్షమించాల్సింది చెప్పు నాకు అని అడిగాడు. యేసు ప్రభు అన్నాడు, 7, 70 కాదు నాయన, 70 ఏళ్ల మటుకు క్షమించు అన్నాడు. అంటే జీవితాంతము నీవు దయ కలిగి ఉండు, మీ మీద జీవితాంతము నేను దయ కలిగి ఉన్నాను కదా అని ప్రభు యొక్క ఆలోచన చెప్పాడు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, జీవితాంతం మనకు అందరి దయ అవసరం, కానీ మనము మాత్రం జీవితంలో ఎవరి మీద దయ తలచం. అయితే అది కాదు. అందుకే 1 కొరింథీ 15:58 ఒక చక్కటి మాట రాయబడింది. కాగా ప్రభునందు నా ప్రియ సహోదరులారా, మీరు ఏదైనా దయ కలిగి ఎవరికైనా సహాయం చేసి ఉంటే అని అంటాడు. కాగా నా ప్రభునందు నా ప్రియ సహోదరులారా, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. మీరు ప్రభు కార్యములో ఎప్పటికీ ఆసక్తిలో స్థిరత్వము కలిగి ఉండండి అంటాడు 58వ వచనంలో. ఈరోజు ప్రభునందు ప్రియులారా, తల్లిదండ్రులు పిల్లల ఎడల ఎప్పుడు దయ కలిగి ఉండనే ఉంటారు. పరమతండ్రి అయిన దేవుడు తన బిడ్డలమైన మన మీద దయ కలిగినట్లుగా, అయితే మనము కూడా ఒకరి ఎడల ఒకరము దయ చూపబద్ధులమై ఉన్నాం. ఖచ్చితంగా మానవ జీవితంలో మనం ఏమైతే చేస్తామో అది తిరిగి మనం పొందుకుంటాం ప్రియులారా. గుర్తుపెట్టుకుని, మనం ఏం చేస్తే మంచి చేసామా, ఒకవేళ ఈరోజు కీడు అనుభవించవచ్చు, కానీ తప్పకుండా ఒకరోజు మనం కాకపోయినా మన పిల్లలైనా మంచిని పొందుకుంటాం. కొన్ని చెట్లు మనం నాటిన తర్వాత, అది మామిడి మొక్కో ఇంకొకటో నాటిన తర్వాత కొన్నిసార్లు ఆ ఫలాలు మనం తినలేకపోవచ్చు, కానీ ఆ చెట్టు ఫలాలు తప్పనిసరిగా మన పిల్లలైనా అనుభవిస్తారు. నాటినది మంచి మొక్క అయితే దాని ఫలాలు మన పిల్లలు అనుభవించినట్టుగా, చేసినది మంచి అయితే తప్పనిసరిగా మన తర్వాత తరము ఆ మంచిని అనుభవిస్తుంది. అందుకే మనం సారవంతమైన జీవితాన్ని జీవించాలి అంటే మొదటిది, ఎప్పుడూ దేవుని వాక్యాన్ని అనుసరించాలి. ఎప్పుడు కదిలింపబడని వ్యక్తులుగా ఉండాలి అంటే ఎప్పుడు దేవుని సన్నిధానంలో దయగలిగిన వారముగా మనము ఉండాలి. పాట పాడదాం మనం, దయగల వారి ఎడల ఆయన దయచూపు దేవుడు అని, కఠినుల ఎడల వికటము చూపు దేవుడు అని. నువ్వు దయ చూపావా? తప్పనిసరిగా నమ్మండి, ఒక దినాన మన మీద దయ చూపడానికి దేవుడు ఎవరినో ఒకరిని లేవనెత్తుతాడు. మనం కఠినంగా ఉన్నామా? ఎప్పుడో ఒకసారి జీవితంలో మన ఎడల ఎవరినో ఒకరిని కఠినంగా ఉండడానికి లేవనెత్తుతాడు. కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సినది మొదటిది, ఎప్పుడును మనం ఫలించాలి అంటే ఎప్పుడు సత్యము దేవుని వాక్యాన్ని అనుసరించాలి. ఎప్పుడు మనం కదిలింపబడకుండా ఫలభరితంగా ఉండాలి అంటే ఎప్పుడు కూడా దయగలిగిన వారముగా ఉండడానికి ఎప్పటికప్పుడు దేవుని వాక్యము ద్వారా మనం సరిచేయబడాలి. మూడవది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సంఖ్యాకాండము 19వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాం ప్రియులారా. సంఖ్యాకాండము 19వ అధ్యాయము
2వ వచనాన్ని చదువుతున్నాం. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇశ్రాయేలీయులు కలంకము లేనిదియు మచ్చలేనిదియు, ఆ మాట చూసారా, ఎప్పుడును కాడి మోయనిదియునైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావాలనని వారితో చెప్పుము. చాలు. 3వది ప్రియులారా, ఎప్పుడు కూడా దేవుని ప్రియబిడ్డలమైనటువంటి మనము దేవుని సువార్త కాడిని మోస్తూ ఉండాలి. యేసు ప్రభుల వారిని గురించిన కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన చనిపోవలసిన సమయము, అంటే శిలువ మోయవలసిన సమయము ఆసన్నమైనప్పుడు, ఆ చివరి రాత్రి భోజనం లేకపోతే ఆ పరిసర ప్రదేశ సమయంలో ఆయన తన శిష్యులను పిలిచి, ఊర్లోనికి వెళ్ళండి, కట్టబడిన ఒక గాడిద ఉంటుంది అని చెబుతూ, ఆ గాడిద మీద ఎప్పుడును ఎవడును కూర్చుండలేదు అన్నాడు. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అనంటే, మన మీద దేవుని కాడి తప్ప పాపపు కాడి లేని వ్యక్తులను. గర్వపు కాడి ఉంది బైబిల్ గ్రంథంలో. కొంతమంది అసూయ అనే కాడి ఉంది. అంటే వాళ్ళు మోసుకుంటూ, ఈ అసూయను మోసుకుంటూ ప్రార్థనకు వస్తుంటారు, అసూయను మోసుకుంటూ గర్వంగా ఉంటారు. కానీ దేవుడు అన్నాడు, ఎవడును ఎప్పుడును దాని మీద కూర్చోలా. అంటే ఎవరు ఎప్పుడు కూర్చోనటువంటి గాడిద మీద ఆయన ఎక్కి ఊరేగించబడిన రీతిగా దేవుని ప్రియబిడ్డలు మనబడేటటువంటి మనము పాపం అనే దాస్యపు కాడిని మోస్తూ ప్రభువును ఊరేగించకూడదు. మనము ప్రభు కాడిని, ప్రభు వాక్యాన్నే మోయాలి. ఇంకా మీకు అర్థం కావడానికి ఇంకా సులభతరంగా చెప్తాను. మనము ఆ ఇంటి వార్తలు, ఈ ఇంటి వార్తలు ఎవరికి మోయాల్సిన అవసరం లేదు. మనం ఏదన్నా మోయాల్సి వస్తే సువార్తనే మోయాలి. వాళ్ళు తెలుసా ఇట్లా, వీళ్ళు తెలుసా ఇట్లా, వీళ్ళ సంగతి తెలుసుకోవడం వల్ల మనకు ఒరిగేది ఏమీ ఉండదు. కానీ మనం సువార్త గురించి తెలుసుకున్నాం అనుకో, దేవుని గొప్పతనం తెలుసుకున్నాం అనుకో, సేవకుల త్యాగాలు తెలుసుకున్నాం అనుకో, మరణ పడక మీద నుంచి ప్రభు లేపిన కార్యాలను తెలుసుకున్నాం అనుకో, అవి మన విశ్వాస జీవితాన్ని మరి ఎక్కువగా పురికొల్పుతాయి, బలపరుస్తాయి. అందుకే మన మీద ఏ కాడి ఉండకూడదంటే దాస్యం అనే, పాపం అనే, గర్వం అనే కాడి ఉండకూడదు. కాడి అంటే మీకు అర్థమవుతుందో లేదో, ఎద్దులు ఆ పూర్వపు దినాల్లో మెడ మీద కాడిమాను పెట్టి ఇంకా దాని మీద ఎంత బరువు ఉన్నా సరే మోసుకొని వెళ్ళేవి, మోయగలిగినంత బరువును. ఈరోజు మన మెడల మీద పాపం అనే కాడి ఉండకూడదు. ఐగుప్తులను చూడండి, ఇశ్రాయేలును చూడండి, ఐగుప్తును విడిచిపెట్టేశారు. వారి మొర విని దేవుడు కనికరించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపిస్తూ ఉన్నాడు. చక్కగా బండను కొట్టి నీళ్ళనిచ్చాడు, దేవదూతలు భుజించే మన్నానే ఆహారాన్ని ఇచ్చాడు, పగలు మేఘస్తంభముగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నాడు. ఆయన గొప్పగా నడిపిస్తున్నాడు వారిని. కానీ వీరి నడక, వీరి యాత్రలో నిత్యము ఏం జ్ఞాపకం వస్తున్నాయంటే తిన్న కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు ఇవే గుర్తుకొస్తున్నాయి. మాంసం తినాలనిపించింది, ప్రభు సహాయం చేటుకు సామర్థ్యం కలిగిన వాడే. కానీ వాళ్ళు ఏమంటారంటే, ఈ అరణ్యములో మాకు మాంసం ఎవడిస్తాడు, అక్కడున్నప్పుడే బాగుండింది, అక్కడ ఉన్నప్పుడు తిన్న కాయలే మాకు గుర్తుకొస్తున్నాయి అన్నాడు. కొంతమంది దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవుని సేవకులు గద్దించి హెచ్చరించిన తర్వాత ఎందుకు వచ్చామబ్బాయి మందిరానికి అనుకుంటారు. ఎందుకు రావాల్సి వచ్చిందబ్బా అంటే ఈ ఆలోచన ఎవడు పుట్టిస్తున్నాడు? పాపం అనే కాడిని మోయడానికి సాతానుడు. అంటే మేలు పొందినప్పుడు ఇక్కడ పొందుకున్న ఉపకారములకు కృతజ్ఞుడవే, కానీ ఇప్పుడు ఏదో సూటిగానో ఘాటుగానో మాట దేవుని వాక్యం తగిలినప్పుడు ఎందుకు రావాలి, ఎందుకు వచ్చాం? ఇదే దాస్యం అనే కాడి అంటే. ఇశ్రాయేలు అరణ్యములో నడుస్తూ ఉన్నారు, ఒక తేలు కుట్టలా, పాము కుట్టలా. అరణ్య ప్రయాణం ఎలాగుంటుంది? 40 సంవత్సరాలు కాళ్ళు వాపులేవు, బట్టలు మాపులేవు అని రాయబడింది.
ఇన్ని గొప్ప మేలు దేవుడు చేస్తూ ఉంటే చిన్న చిన్న వాటి కోసం ఐగుప్తులోనే బాగుండింది, అక్కడ సమాధులు లేవని అరణ్యంలో చావడానికి పిలుచుకొచ్చాడు మోషే అనేవాళ్ళు కొందరు, అక్కడ తిన్న తిండి బాగుంది ఇక్కడ బాగలేదు అనేవాళ్ళు కొందరు. వారు మోస్తున్నది దాస్యం అనే కాడిని మోసుకుంటూనే వస్తున్నారు. అందుకే ఎవ్వరూ కానానుకు చేరల దారిలోనే చచ్చిపోయారు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని మేలులు ఉపకారములు పొంది దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాల్సిన మనము ముందే బాగున్నింది, అక్కడే బాగున్నింది, ఇక్కడే బాగున్నింది, అక్కడైతే బాగుంటుంది, ఇక్కడైతే బాగుంటుంది అని దేవుని వాక్యము హెచ్చరించినప్పుడు నీలో సనిగే సనుగు నువ్వు సారవంతమైన జీవితాన్ని జీవించుకోకుండా, ఫలభరితమైన జీవితాన్ని జీవించుకోకుండా శపితమైన జీవితాన్ని జీవించడానికి కారణమవుతుంది. అందుకే యేసు ప్రభుల వారిని గురించి ఆ చక్కటి మాట మనం మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనం ఒక్కసారి చూస్తే ఎంత చక్కగా ఆ మాట ప్రభువు మాట్లాడారో చూడండి దేవుని దాసుల ద్వారా. మార్కు సువార్త 11వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం ఒకసారి. 11 2వ వచనం చూద్దాం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడు చూద్దామా, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. దేవుడికి ఎవరు కావాలి అనంటే మన మీద సాతాను అధికారం చేయడం కాదు కావాల్సింది, మన దీనత్వం. ఆ గాడిదట విప్పి తోలుకొని వస్తే మనం ఆ మాటలు చదువుతున్నప్పుడు చాలా అద్భుతకరంగా ఉంటాయి. గాడిద నడుచుకుంటూ వస్తే బట్టలు పరిసేవారు, కొమ్మలు నరికి వేసేవారు ఎవరు చేస్తారు? కానీ ఆ గాడిద మీద ప్రభు ఆసీనుడు, ఆ గాడిదకు కూడా సమాజంలో ఏమొచ్చింది? గౌరవం దొరికింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనం సువార్త కాడిని మోస్తే వాస్తవంగా మనకు విలువ ఉండదు, కానీ మన మీద ఉన్న దేవుని వాక్యాన్ని బట్టి విలువ లేని ప్రతి చోట దేవుడు మనకు విలువనిస్తాడు. గౌరవం లేని ప్రతి చోట మనకు గౌరవాన్ని ఇస్తాడు. అది ప్రభువును బట్టి మాత్రమే కలుగుతుంది, మర్చిపోమాకండి. దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన అన్నాడు, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె సారవంతమైన జీవితం ఎవరికి అనంటే ఎప్పుడు సత్యమైన దేవుని వాక్యమును అనుసరించు వారికి. వారు ఎప్పుడు ఫలభరితంగానే ఉంటారు. రెండవది, ఎప్పుడు కూడా దయగలిగిన వారు కదలింపబడకోకుండా ఉంటారు. మూడవది, ఎప్పుడు దేవుని కాడి మోసేవారు గౌరవించబడతారు. ప్రభు మాటలు మనం మాట్లాడితే ఖచ్చితంగా గౌరవం వస్తుంది. ప్రియులారా, ఈ లోకంలో మనకు లేని విలువ వస్తుంది. అది దేవుని వాక్యము ద్వారా మాత్రమే సాధ్యం. యేసు ప్రభును మోసిన నోరు లేని గాడిదకే అంత విలువ వస్తే, యేసు ప్రభుల వారి మాటలు మన నోటి నుంచి మాట్లాడితే మనకు కలిగే ఘనత, గౌరవం వర్ణనాతీతం. సమాజం మన దగ్గరకు వచ్చి చెప్పుకుంటారు, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు మొరపెట్టండి, మీరు దేవుణ్ణి అడగండి, మీ దేవుడు గొప్ప దేవుడు, మీరు మొరపెడితే మాకు మేలు కలుగుతాయి అని. కావున దేవునందు ప్రియమైన వారలారా, ఎప్పుడు మనం సారవంతంగా, ఫలవంతంగా ఉండాలన్నదే దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఎప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరిద్దాం, ఎప్పుడు దయ కలిగి ఉందాం, ఎప్పుడు కూడా జీవితంలో క్రీస్తును గూర్చిన 2-3 మాటలైనా ప్రకటిస్తూ ఉందాం. ప్రభు మనల్ని నడిపిస్తాడు. తలలు వంచుదాం, కనులు మూసి కన్నతండ్రి అయిన దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. మహాగణుడవైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడవైన దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా.
నిన్ను నమ్ముకున్న బిడ్డలమైన మేము ఎప్పుడు కూడా ఫలభరితమైన జీవితాలు జీవించాలని, సారవంతమైన జీవితాలు జీవించాలని కోరుకునే దేవుడవు. అయితే ఎప్పుడు మేము చేయాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో ఎప్పుడు కూడా సత్యమైన నీ వాక్యాన్ని అనుసరించు వ్యక్తులముగా, ఎప్పుడును దయగలిగిన మనస్సును కలిగి ఉండడానికి, ఎప్పుడును నీ కాడిని మోసే మనస్సు ఉండడానికి తండ్రి మీరు మాకు సహాయము చేసి మీ ద్వారా ఫలించబడ్డానికి సహాయము చేయండి. కొన్నిసార్లు ఎప్పుడూ ఉండాల్సిన మా మనస్సు పెడదారిలోనికి వెళ్తూ ఉన్నప్పుడు సరిచేయండి, చక్కగా పయనించడానికి కృపనివ్వండి. ఈ సమయమందు నీ మాటలు విన్న బిడ్డలు ఎప్పుడూ చేయాల్సిన విషయాలు తెలుసుకున్నప్పుడు నేటి నుంచే అటు విషయాలలో మనస్సును కేంద్రీకరించి ముందుకెళ్ళడానికి కృపనివ్వండి. మా దయకు భిన్నంగా కఠినత్వాన్ని అపవాది తీసుకొస్తున్నప్పుడు వాడి కబంధ హస్తాలలో నుంచి మేము తప్పించబడి విడిపించబడి మీ అడుగుజాడలలో పయనించడానికి కృపనివ్వండి. తండ్రి, ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100 ఫలింపచేసి మీ ఘననామానికే మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనను నమ్మదగిన దేవాది దేవుడవైన మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.